నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలతో సింధు ఆదర్శ్ రెడ్డి గణేష్ గడ్డ దేవాలయానికి ఎలా బయలుదేరాడో చూద్దామా. అందరికీ నమస్కారం. రేపు స్వగృహం నుంచి గణేష్ గడ్డ మన వినాయకుని టెంపుల్ వరకు మా పాదయాత్ర కొనసాగడం జరుగుతుంది. కార్పొరేటర్ ఎలక్షన్స్లో భాగంగా అప్పుడు మొక్కుకున్న మొక్కు తీర్చుకోవాలన్న ఉద్దేశంతో మరి గణేష్ గడ్డ టెంపుల్కి చేరుకోవడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు మా అన్న హరీష్ రావు గారు, అదే రకంగా జిల్లా ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, చింతా ప్రభాకర్ గారు, మరి సునీతా లక్ష్మారెడ్డి గారు, క్రాంతి కిరణ్ గారు, మాణిక్ రావు గారు, మరి అందరూ కూడా సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మా శ్రేయోభిలాషులందరూ కూడా పెద్ద ఎత్తున మరి గణేష్ గడ్డకు ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తను అనుకున్న కోరిక నెరవేరింది. మొక్కు తీర్చుకోవడానికి గణేష్ గడ్డ గణేష్ దేవాలయానికి ఎలా బయలుదేరిండు కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? నీ పేగులు వీక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు సొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా వీక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా